యెరూషలేము నుండి భూదిగంతముల వరకు ఉన్న ఈ క్రైస్తవ విశ్వ వార్తలు మీకు అందిస్తున్నది బ్రదర్ ఇజ్రాయెల్ ప్రసాద్ నిట్టా. గాజా పట్టీలోని పాలస్తీనియన్ల కవ్వింపు చర్యల వల్ల రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లిన బృందాలకు ఇంధనం కొరత ఏర్పడింది. అక్కడ మంటలను ఆర్పలేకపోతున్నారు, బాధితులను విమోచించలేకపోతున్నారు, చివరకు అంబులెన్స్ వాహనాలను సమయానికి చేర్చలేకపోతా ఉన్నారు. 2024 నవంబర్ మొదటి 2 వారాల్లో ఒకవైపు శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతుండగానే ఉత్తర ఇజ్రాయేలు ప్రాంతంలో హెజ్బుల్లా కాల్పులో అనేకులు గాయపడ్డారు. నహారియా ప్రాంతంలో ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయాల పాలైంది. హెర్మోను పర్వతం దగ్గర ఒక సైనికుడు గాయాల పాలయ్యాడు. ఈ విషయాలను బట్టి సైన్యము జనులు గుంపులుగా ఉండటం అనుమతించడం లేదు మరియు ఉత్తర ఇజ్రాయేలు స్కూళ్లను తాత్కాలికంగా మూసివేశారు. కాల్పుల విరమణ కొరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత బుధవారం ఉదయం 7:30 27 నవంబర్ 2024 జరిగింది. ఈ ఒప్పందానికి యునైటెడ్ స్టేట్స్ మరియు ఫ్రాన్స్ మధ్యవర్తిత్వం వహించాయి. ఇప్పటికీ గడిచిన 14 నెలల నుండి ఇజ్రాయేలు దేశం విరామం లేకుండా యుద్ధాలతో కొనసాగవలసి వచ్చింది. ఈ కాల్పుల విరమణ అనేది ఇరు వర్గాలలో ఎవరైనా ఉల్లంఘించే వరకు కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఈ కాల్పుల విరమణ అనంతరం దక్షిణ లెబనోనుకు ఆ ప్రాంత ప్రజలు తిరిగి చేరుకుంటా ఉన్నారు. ఇంతలో హెజ్బుల్లా చేసిన మార్టర్ ఫైర్ అనేది ఈ యుద్ధ విరామానికి భంగం కలిగించేదిగా ఉందని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. గ్రహాంతర వాసులకు మొట్టమొదటి గుడిని భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కట్టడం అనేది విచారాన్ని కలిగించే వార్తగా ఉంది. భారతదేశ సుప్రీంకోర్టు మతాన్ని బట్టి కులాల రిజర్వేషన్ను అమలుపరచబడతాయని తెలిపింది. ఇది ప్రత్యేకంగా షెడ్యూలు కులాల వారికి మాత్రమే ఆపాదించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విషయంలో భారత్లోని న్యాయ నిపుణులు ఆర్ఎస్ఎస్ స్లోగన్ అయిన ఘర్ వాప్సీని అధికారికంగా రద్దు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత తీర్పు ప్రకారం ఎవరూ తమ మతాల నుండి వెనుకకు వెళ్ళకూడదు. ఘర్ వాప్సీ అనగా మనువాద కబంధ హస్తాలలోనికి దళిత సమాజాన్ని మరలా బానిసలుగా తీసుకుని రావడమే. మణిపూర్ రాష్ట్రంలో మరలా అల్లరులు చెలరేగాయి. 2024 నవంబర్ మొదటి 2 వారాల్లో వందలాది క్రైస్తవులు ఖాళీ సమాధి పెట్టెలతో కవాతును నిర్వహించారు. ఎందుకంటే వారి కుటుంబాలలో 20 మంది శవాలు కనబడకుండా పోయాయి. మరిన్న వార్తలు మరియు సమాచారం కొరకు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షాలోమ్. మా కొరకు ప్రార్థించండి, సహకరించండి.